వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్స్. ఈ క్వశ్చన్ జాతీయ అంశాలకు సంబంధించినటువంటి టాపిక్ సంబంధించిందండి. ఒకసారి మరి చూద్దాము. సరే, క్రింది ప్రకటనలో పరిగణించండి. ఏ, భారత రైసు విక్రయాలను కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 6న ప్రారంభించింది. బి, భారత రైసును కిలో 29 రూపాయలకు విక్రయిస్తారు అని రెండు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏవి అని చూసినట్లయితే, మరి భారత రైసు విక్రయాలను అయితే కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 6న ప్రారంభించినటువంటి మాస్టర్ మాట వాస్తవమే. కాబట్టి ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఈ భారత రైసును మరి కిలో ఎన్ని రూపాయలకు విక్రయిస్తారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే కిలో 29 రూపాయలకు విక్రయించడం జరుగుతుంది. కాబట్టి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రెండింటికి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి ఏబి రెండు సరైనవి అనేది మనం ఆన్సర్ గా ఇవ్వాల్సి ఉంటుందండి. మరొకసారి ఈ భారత్ రైస్ కు సంబంధించినటువంటి అంశాలు మనం ఒకసారి గమనించినట్లయితే వీటిని ఎవరు ప్రారంభించాలి భారత్ రైస్ విక్రయాలను, దీనికి సంబంధించి అసలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కిలో 29 రూపాయలకు చొప్పున విక్రయించడం కోసం భారత రైస్ విక్రయాలను ప్రారంభించింది. అంటే ఈ యొక్క సబ్సిడీ ధరతో కేంద్రం సరఫరా చేస్తున్నటువంటి భారత రైస్ విక్రయాలు 2024 ఫిబ్రవరి 6న ఢిల్లీలో కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ప్రారంభించడం జరిగింది. మరి ఈ భారత రైస్ ను కిలో 29 రూపాయలకే అందిస్తారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ఈ భారత రైస్ విక్రయాలను ప్రారంభించడం జరిగింది. ఈ భారత రైస్ విక్రయాలు అనేటివి 5 కేజీలు 10 కిలోల బ్యాగుల్లో లభిస్తాయి. మరి ఈ 5 కేజీల 10 కిలోల బ్యాగులో లభించడానికి భారత రైస్ లో 5% అనేది నూక ఉంటుంది. ఎందుకంటే 5% నూక ఉంటుంది. తెలుగుదేశంలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, అదేవిధంగా భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బండార విక్రయ కేంద్రాల్లో ఈ భారత రైస్ విక్రయాలు అనేవి జరుగుతాయి. మరి ఈ కామర్స్ వేదికలపై కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే వస్తే ఏ విధంగా వచ్చే అవకాశం ఏంది అని మనం ఒకసారి చూసినట్లయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కిలో 29 రూపాయలకు చొప్పున విక్రయించేందుకు ప్రారంభించినటువంటి రైస్ పేరు ఏంటి అని అంటే భారత్ రైస్ అనేది. అదేవిధంగా మరొక రకంగా వచ్చినట్టు చూస్తే కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 6న ప్రారంభించిన భారత రైస్ విక్రయాల భాగంగా భారత రైస్ ను కిలో 8 రూపాయలకు విక్రయిస్తారు అని అడిగినట్లయితే 29 రూపాయలకు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.